నీళ్ళొచ్చే మొర్రో మొర్రో మన దేవుడా రామ తల్లి నీళ్ళంటే పుట్టనే నీళ్ళొచ్చే మొర్రో మొర్రో మన దేవుడా గొప్ప తల్లి నీళ్ళడే కడవల్లనే నీళ్ళొచ్చే మొర్రో మొర్రో మన దేవుడా ఏగ తల్లి నీళ్ళడే నీళ్ళని నీళ్ళొచ్చే మొర్రో మొర్రో మన దేవుడా ఏగ తల్లి నీళ్ళడే నీళ్ళని నీళ్ళొచ్చే మొర్రో మొర్రో మన దేవుడా ఈ భవన తల్లికి వారికి పోలరమ్మ తల్లికి స్వామికి పోలరమ్మకి విజయవాడ కనకదుర్గకి దేవతలకు నమస్కారాలు. చూపించు ఈరోజు గుంటూరు రూరల్ సంబంధించినటువంటి బుడంపాడు ఎస్టీ అనాది కాలనీలో మన గిరిజన పెద్దలు యాటగిరి ముసలయ్య గారు, అలాగే యాటగిరి నరసింహరావు గారు, అలాగే మార్తల రామయ్య గారు, అలాగే పోలయ్య, అలాగే రాంబాబు, అలాగే మన తమ్ముడు మేడిపోయిన గణేష్ తమ్ముడు, వీళ్ళందరూ కూడా మన ఆధ్వర్యంలో ఈరోజు కప్ప ఊరేగింపు గ్రామోత్సవం చేయబోతా ఉన్నాం. ఇది దేని కొరకంటే మన గిరిజన యానాదులు ఎప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ఆచారం. వర్షాలు పడకపోతే కప్పని కర్రగట్టుకొని తీన్మార్తో మనందరం కూడా గ్రామంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు తీసుకెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి అమ్మవారికి పొంగళ్ళ కోసం నైవేద్యం కోసం ఇంటింటికి మనం అడుగుతాము. అమ్మవారికి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పుణ్యకోటి స్నానాలు చేయించేసి మళ్ళీ పొంగల్లో పెట్టుకొని రేపు ఆదివారం గ్రామోత్సవం లాగా ఘనంగా చేస్తాం జరుగుతామండి. మన బుడంపాడు ఎస్టీ అనాది కాలనీ మాగినేని పెద్దత్తయ్య గారిది ఇది. ఈ కాలనీలో కనీసం 100 మంది కుటుంబాలు నివసిస్తూ ఉన్నాము. కావున ఇది మొత్తం కూడా గిరిజనులు సాంప్రదాయంగా భావిస్తూ ఉన్నారు. మన పెద్దలు ఎప్పటి నుంచో కూడా తీసుకున్న వాళ్ళ ఆచారాలు మొత్తం కూడా మనం పాటిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఆ వానదేవుడు వరుణదేవుడు కరుణించి వర్షాలు పడాలని రైతులతో పాటు అందరూ కూడా పంటలు వేసుకొని రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.